అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 51వ వచనం ఉన్నది. ఇది అందరికి తెలిసిన సందర్భమే. స్టెఫెను సాక్ష్యం చెప్పిన తర్వాత స్టెఫెను రాళ్లతో కొట్టి చంపుతారు కదా. ఆ సందర్భంలో స్టెఫెన్ పలికిన మాటలు, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచని వారలారా, మీ పితరుల వారి మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఇక్కడ వాడిన మాట ఏంటంటే ముష్కరులారా అని స్టెఫెన్ అంటున్నారు. దాని తర్వాత అదే 52, 53 వచనం అంటే, మీరు మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపకై ఉండేది, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలియజేసిన వారిని చంపేది. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దాన్ని గైకొనలేదని చెప్పాను. ఇక్కడ ఒక ఇంటర్ప్రిటేషన్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటుందంటే, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము మీరు పొందితిరి కానీ దాన్ని గైకొనలేదు. సో ధర్మశాస్త్రం పొందినాక దాన్ని గైకొనలేదు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన టైటిల్ ఏంటంటే ముష్కరులారా, అంటే స్టిఫ్ నెక్డ్ అని అంటారు. అంటే మెడలు వంచని తరము అని అంటారు కదా, దానికి పదము అది వాడతాడు. సేమ్ అదే పదము మోషే వాడతాడు. మళ్ళా పాత నిబంధన గ్రంథంలో ముష్కరులై ఉండకుండా వేయడానికని వాడతాడు. స్టెఫెన్కు మోషేకు ఉన్న ఒక సిమిలారిటీని ఈరోజు మనం ఫోకస్ చేద్దాము. ఈరోజు దేవుడు ఇచ్చిన వాక్యం అదే నాకు. ఇది ద్వితీయోపదేశ కాండంలో ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయంలో ఉన్నది. 10వ అధ్యాయము 18వ వచనం 16వ వచనం ఉన్నది. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండా అని అంటున్నారు. హృదయ సున్నతి లేని వారలారా అని సేమ్ అదే పదము మళ్ళా స్టెఫెన్ కూడా వాడిందండి. ఎందుకు వాడిందంటే, దేవుడిచ్చిన ఆజ్ఞలని వీళ్ళు వినరు. తర్వాత 10 ఆజ్ఞలు ఇవ్వడానికి దేవుడు 40 దినాలు టైం తీసుకున్నప్పుడు వాళ్ళ లోపల ఉన్న ఇంపేషన్స్ తోటి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా దేవునికి ఇష్టం లేని ప్రతి పని చేస్తుంటారు. అప్పుడు ఆ రాతి పలకలు పగలగొట్టినాక మళ్ళా దేవుడు పోతాడు. మళ్ళా దేవుడు మోషేని పిలుస్తాడు. పిలిచి మళ్ళా 40 దినాలు దేవుడు అక్కడ ఆయన సన్నిధిలో మోషేకు చెప్తాడు అన్నమాట. అందుకనే ఆజ్ఞలు ఇచ్చింది ఏమో దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు కదా, దేవుడే ఇచ్చిండు, దేవుడే రాసిండు ఆయన స్వయంగా. కానీ మళ్ళీ వచ్చే వరకు స్టెఫెన్ ఏమంటుంది, దేవదూతల ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం. దేవుడిచ్చిన ఆజ్ఞలు ముఖ్యమైన ఆజ్ఞలు ఏందని తీసుకున్నప్పుడు దేవుడేమో 10 ఆజ్ఞలే రాపించిండు రాతి పలకను. కానీ నియమము, నిబంధనలు, కట్టడలు, విధులు, ఆచారాలు ఇవన్నీ మళ్ళీ మోషేకు వివరించింది. సో ఇవన్నీ చేయడానికి దేవదూతలను దేవుడు ఎంప్లాయ్ చేసుకున్నాడు. సో దేవుడు ఇచ్చిన బేసిక్ ఫండమెంటల్స్ అన్ని కూడా దేవుడు తప్పకుండా ఆయన రాపిచ్చినాడు. ఈ 10 ఆజ్ఞలతోటి ఉన్న ముఖ్యమైనది ఏంటంటే, ఇది కూడా 9వ అధ్యాయంలో మెన్షన్ చేస్తాడు. ఏమనంటే, అగ్ని మధ్య నుండి తాను నీతో పలికిన 10 ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు యెహోవా పలకల మీద వ్రాసినని 10వ అధ్యాయము 4వ వచనంలో. అయితే 5వ అధ్యాయంలో పోయినట్టు మనకు 10 ఆజ్ఞలు డైరెక్ట్ మెన్షన్ చేస్తారు. నిర్గమకాండంలో ఉంటుంది. 20వ అధ్యాయంలో మొత్తం 10 ఆజ్ఞలు రాసి ఉంటుంది క్లియర్గా. దేవుడు ఆయన గుణ లక్షణాల గురించి, దేవుని ఎట్లా దేవుణ్ణే ఎందుకు పూజించాలి, దేవుని నామాన్ని ఎందుకు వ్యర్థంగా వాడొద్దు, దేవునికి సంబంధించి మనుషులకు సంబంధించిన బేసిక్ రిలేషన్స్ అన్ని కూడా 10 ఆజ్ఞలలో రాసి. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో మీరు ముష్కరులు కాకుండా ఎలాగనగా అని అంటున్నారు అనమాట. ఇక్కడ దేవుని గుణ లక్షణాలు, ఈ దేవుని గుణ లక్షణాలు కూడా 10 ఉన్నవి. అవి నేను మీకు చెప్పి ఈరోజు అదే ఫోకస్ చేద్దామని అనుకుంటున్నాను. 2 ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. 2 ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. 2 ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. 2 ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. 2 ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. 2 ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. 2 ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. 2 ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. 2 ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. 2 ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. 2 ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 1
16, 17, 18 3 వచనాలలో దేవుని 10 గుణ లక్షణాలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు 10 గుణ లక్షణాలు ప్యారలల్ గా పెట్టుకున్నప్పుడు 10 ఆజ్ఞలు పాటించినప్పుడు మనం దేవునికి ఉన్న 10 గుణ లక్షణాలు మన లోపల డెవలప్ చేసుకోవచ్చు. అందుకని మీరు ఆ ఆజ్ఞలు పొంది తిరిగాని గైకొనలేదు అని స్టెఫెన్ వాళ్ళని చెప్పింది, ముష్కరులారా అని. ఇప్పుడు నేటి సంఘంలో నేటి క్రైస్తవ విశ్వాసాలలో కూడా ఎక్కువ మంది ముష్కరులు అయిపోయింది. వాక్యం ఉన్నది, వాక్య జ్ఞానం ఉన్నది, వాక్యంలో దేవుడు ఏం చేయమన్నాడో తెలుసు, కానీ వాటిని పాటించడం లేదు. స్టిఫ్ నెక్ అయిపోయినా, మెడలు వంచని తరంలాగా తయారు. అయితే 10 ఆజ్ఞలు మనం పాటించినప్పుడు దేవుని 10 గుణ లక్షణాలు ఏ విధంగా వస్తాయో 17వ వచనంలో ఉన్నది, 18వ వచనంలో ఉన్నది ఒకసారి చదువుతాను. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 17వ వచనము. కాబట్టి సున్నతి లేని మీ హృదయము సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా అని దేవుని గుణ లక్షణం. నంబర్ 1 ఏమున్నదంటే పరమ దేవుడు, తర్వాత పరమ ప్రభువు అయి ఉన్నాడు, తర్వాత ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలకి న్యాయము తీర్చువాడు, పరదేశి యందు దయ ఉంచి అన్న వస్త్రమును అనుగ్రహించువాడు. ఈ 10 ఆజ్ఞలను, ఈ 10 లక్షణాలు దేవునికి ఏదైనా దేవుడు మీ దేవుడైన యెహోవా ఎటువంటి వాడని చెప్తున్నాను. ఈ లక్షణాలు మనకు రావాలంటే మనం కూడా నరుల ముఖము లక్ష్య పెట్టని వాడు. అంటే మనం ఏది సత్యమో దాన్ని చూస్తాము, ఏది అబద్ధమో దాని ప్రకారం చూస్తాము. మన కొడుక, మన ఫ్రెండా, రిలేటివా, దేన్ని బట్టి వాళ్ళ ముఖాన్ని బట్టి మనం డిసైడ్ చేయం. మంచోడా చెడ్డోడా, ఏది క్వాలిటీ చూసినప్పుడు యూ డోంట్ జడ్జ్ విత్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఇంపార్షియల్ జడ్జిమెంట్ రావాలంటే వీ డోంట్ కేర్ అబౌట్ whom we are addressing to. ఆ పరిస్థితిని మనము చూసి ఈ పరిస్థితిలో దేవుని నియమం ఇట్లున్నది కాబట్టి ఇట్లా చేద్దామని మాట్లాడాలి. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు వాడాలి, అనుకూలం లేనప్పుడు వాడకపోవడం. అయితే ఒక విషయం ఒక దగ్గర ఒక విధంగా చెప్పేసి మళ్ళీ అదే విషయం ఇంకొక దగ్గర వేరే విధంగా చెప్తున్నాం. అబద్ధములాడు, భయంకరుడు. దేవుని గుణలక్షణాలు చెప్పినప్పుడు పరాక్రమవంతుడు అంటున్నాడు, మహాదేవుడు, భయంకరుడైన దేవుడు, లంచము పుచ్చుకునేది వాడు. దేవునికి లంచం ఎవరు ఇస్తారు అంటే మన అర్పణలే అన్నమాట. మనం చాలా మంది కూడా అనుకుంటాం దేవుని కొరకు బాగా ఇచ్చేద్దామని దేవుని కోసము తెచ్చిస్తూ ఉంటాము, డబ్బు ధనము ఇస్తాము కొన్నిసార్లు మనం. కానీ దేవునికి మనం ఫేమస్ కావాలని, మన పేరు ప్రత్యేకత కావాలని మనం దేవుని కొరకు కాకుండా మనం సొంతంగా ఇస్తుంటాం. అసలు దేవుడు దాని లంచం లాగా లెక్క ఇంద్రా నన్ను ఫేవర్ చేసుకొని నువ్వు ఇది చేస్తున్నావు, హృదయంతో నన్ను అర్పించకుండా నువ్వు పాపులర్ కావాలని నా కోసం అర్పిస్తున్నట్టు చేస్తున్నావు, అని అది నాకు అవసరం లేదంటే. కరప్షన్ అనేది అదేనమాట. ఇంటెన్షన్లో కరప్షన్ వచ్చినప్పుడు మన పనులలో కరప్షన్ వస్తుంది. ఎంతమంది దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటారు కానీ వాళ్ళని వాళ్ళు హెచ్చించుకోవడానికి పోతుంది, దేవుణ్ణి హెచ్చించడానికి పోతుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు ఎంత కరెక్ట్ అయి ఉంటాను. సో దేవుని గుణ లక్షణాలు చూసినప్పుడు మనం కూడా అవన్నీ రావాలంటే ఆయన ధర్మశాస్త్రం ముష్కరుల వల్లే కాకుండా వాటిని ఆచరించాలి. అందుకని స్టెఫెను వచ్చినప్పుడు నూతన నిబంధనల సంఘంతో కూడా ఇశ్రాయేలులో ఉన్నప్పుడు వాళ్ళతో అదే అంటారు, మీకు ధర్మశాస్త్రం దేవదూతల వలన విద్యపడుతుంది కానీ వాటిని పాటిస్తారు. ఎందుకని మోషేకి ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రం దేవుడు దేవదూతల ద్వారా ఇచ్చిండు, ఆజ్ఞలన్నీ కూడా దేవుడు 10 ఆజ్ఞలన్నీ కూడా డైరెక్ట్ మోసెస్కి డిక్లేర్ చేసిండు. కాబట్టి మనం కూడా మన జీవితంలో కూడా మనకు దేవుని ధర్మశాస్త్రం గురించి చెప్పాలంటే 119వ కీర్తనలో ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయంటే, ధర్మశాస్త్రం పాటిస్తే మనకు వచ్చే లాభాలు ఎన్ని ఉన్నాయంటే అసలు కొన్ని 2-3 చెప్పినాక నేను కంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే మనము రోషము కలిగి ఉండాలి, తర్వాత దేవునికి ఉన్న లక్షణాలన్నీ మనకు రావాలంటే మనం అన్కరప్ట్ ఉండాలి. వీ హ్యావ్ టు నాట్ సీ థింగ్స్ ఎట్ ద ఫేస్ వాల్యూ. ఇవన్నీ కూడా దేవుని గుణ లక్షణాలు, వీటిని మనం పాటించాలని. అంటే దేవునిలాగా మనం కావాలని దేవునికి ఇష్టం కాదు.
ఆ 10 ఆజ్ఞలు కూడా దేవుడు నెరవేర్చింది కాబట్టి యేసయ్య లోపల నెరవేర్చబడిన ఆజ్ఞలను బట్టి మనం యేసయ్య ద్వారా రక్షణ పొందింది. అందుకనే దేవుడు ఆ బలి దేవుడు ఇచ్చినప్పుడు ఆ బలికి వ్యతిరేకమైన ఇంకొక దూడను వాళ్ళు తయారు చేస్తారు. అదే సైతాన్ చేసేస్తున్నాడు. ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకమైన పనే వాడు చేస్తాడు. ఇప్పుడు దేవుని ధర్మశాస్త్రం వల్ల మనకు వచ్చిన లాభాలు ఏంటంటే 119వ కీర్తనలో 34వ వచనం ఉన్నది. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి కలుగజేయము. నీ ఆజ్ఞల జాడలను చూసి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడువజేయము. లోభము తట్టుగాక నీ శాసనము తట్టు నా హృదయం తిప్పును. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయను. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. దేవుని భయం కావాలంటే మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన ధర్మశాస్త్రపు జాడలు కావాలి. ధర్మశాస్త్రం ఎక్కడి నుండి వచ్చింది అంటే దానికి ద ఆరిజిన్ ఆఫ్ ద లా ఆఫ్ గాడ్, అవి దేవుని నుంచే వచ్చినాయి. కాబట్టి మనం ఆ దేవుని స్వరూపంలోకి రావాలన్నప్పుడు ఆ ధర్మశాస్త్రపు జాడలు కావాలి. అందుకని అంటాడు నీ ధర్మశాస్త్రం వల్ల మళ్ళీ అదే 97వ నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగా ఉన్నది, దినమిల్ల ధ్యానించుచున్నాను. నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నది. అందుకని దేవుని సన్నిధిలో మనం ఏ పని చేసినప్పుడు ఆయన ధర్మశాస్త్రం పాటిస్తూ పోతున్నప్పుడు ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రమే మనకు జ్ఞానం అవుతుంది. ఆ ధర్మశాస్త్రం వల్లనే మనం దేవుడు అంటే భయపడుతుంది. దేవుని భయం వచ్చినప్పుడు పాపం మీద అసహ్యం కలుగుతుంది. అదే 128 ఉంటుంది. నీ ఉపదేశములన్నీ యథార్థములను నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. ధర్మశాస్త్రం పాటించినప్పుడు నేను సత్య మార్గంలో పోతాను. నీ ఉపదేశంలో నాకు వివేకము కలిగించను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యమాయను అని 104వ వచనంలో 119. సో దేవుడు నియమించిన ధర్మశాస్త్రం, దేవదూతల ద్వారా మనకి ఇవ్వబడిన ఆ ధర్మశాస్త్రం, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు దేవుని గుణలక్షణాలను మనం దేవుని లోపలికి ట్రాన్స్ఫార్మ్ చేయడానికి వాడుకోవచ్చు. కాబట్టి ముష్కరుల వలె ఉండకుండా అనే ఒక పదాన్ని మనం గుర్తుపెట్టుకున్నాము. మన మైండ్, మన ఆలోచనలు, మన క్యారెక్టర్ కూడా ఫ్లెక్సిబిలిటీ దేవుని సన్నిధిలో ఉండాలి, లోకంతో ఉండదు. లోకము ముష్కరులు అంటే ఏం తప్పు లేదు, కానీ దేవుడు మనల్ని ముష్కరులు అంటే మనం సమ్ సీరియస్ ప్రాబ్లం మనలో కూడా. దేవుణ్ణి పాటిస్తూ ప్రపంచం లోకం అంతా ఇవ్వడేమనుకున్నా ఇదే కరెక్ట్ అని మనం దేవుని సన్నిధిలో దేవుని పద్ధతిని పోతా ఉంటే లోకం మనల్ని ముష్కరులారా అంటే మంచిదే, మనం అది ఒక కాంప్లిమెంట్ లాగా తీసుకోవచ్చు. కానీ ఒకవేళ దేవుడే అన్నాడు అంటే ముష్కరుడా నువ్వు నా ఆజ్ఞలు పాటిస్తలేదు, నా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పోతున్నావు అంటే అది చాలా హార్డ్ స్టేట్మెంట్ ఇస్తాడు స్టెఫెన్ వాళ్ళతో. చూడండి, ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచనొల్లని వారు మీ పితరుల మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నాడు అనే పాయింట్ మనం ఫోకస్ చేస్తున్నాం. దేవుని ఎదిరించడం, పరిశుద్ధాత్మను ఎదిరించడం రెండు సేమ్ ప్లాట్ఫామ్ మీద వచ్చింది. అందుకని దేవునికి వ్యతిరేకంగా ఇశ్రాయేలు పోయినప్పుడు దేవుడు అదే అంటున్నాడు. మళ్ళా ఇశ్రాయేలు కాకుండా నూతన నిబంధనలు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించడం అంటే దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించడం. కాబట్టి మనం కూడా ప్రతిసారి కూడా ఇర్రిలవెంట్ అనే పాయింట్ లేదనమాట. దేవుని ఆజ్ఞల ప్రతి ఒక్కటి మనకు పనికొస్తుంది. ఆయన మన శ్రమలలో ఉన్నప్పుడు నీ ఆజ్ఞలను బట్టి నాకు ఆదరణ కలిగిందని 119 కీర్తనలో మన జీవితాలలో ఫేస్ చేసే ప్రతి విషయంలో దేవుని వాక్యం మనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఏ విధంగా మనకు దీపం అయి ఉంటుంది, నా త్రోవకు వెలుగు. దేవుని ఆజ్ఞలు తప్పకుండా దేవుని ధర్మశాస్త్రం, దట్ ఈస్ ద ఓన్లీ సోర్స్ వేర్ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్ ఇంటూ లైక్నెస్ ఆఫ్ గాడ్. ఆయన రూపంలోకి రావాలంటే, దేవుని గుణలక్షణాలు మన లోపల రావాలంటే తప్పకుండా ఆయన ధర్మశాస్త్రం పాటించాలి. అది నెరవేర్చిన యేసయ్య ఎట్లా నెరవేర్చిందో అంత సిస్టమేటిక్గా మనం కూడా చేయగలుగుతాం. సో దేవునికి ఆ లక్షణాలు మన లోపల కూడా రావాలి. ఎక్కడైనా డీవియేట్ అవుతున్నప్పుడు ఎంబడే మన ధర్మశాస్త్రంలో అనిపించినప్పుడు ఆయన మనకు వెలుగై ఉంటాడు, ఆయన దీపమై ఉంటాడు,
ఆయన 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 ఏమంటారు అంటే కట్టడలు విధులు వాటిని సపరేట్గా రాస్తారు. అసలు ఇంత మంచిగా ఉన్నట్టు 2-3 కేటగిరీస్ ఉన్నాయి దాంట్లో. 119 కీర్తన ఉంటుంది. నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. శత్రువుల కంటే మించిన జ్ఞానం ఉన్నది, బోధకుల కంటే విశేష జ్ఞానం ఉన్నది. నీ ఉపదేశం నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. ఉపదేశాలు, తర్వాత శాసనములు, నీ ఆజ్ఞలు, నీ ధర్మశాస్త్రం, ఇన్ని డిఫరెంట్ కేటగిరీస్ అన్ని కూడా మనం దేవుని సన్నిధిలో ఫైన్ ట్యూన్ చేసుకున్నప్పుడు, వాటిని పాటిస్తున్నప్పుడు మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి కావాల్సిన జ్ఞానం వస్తుంది. శత్రువులు అంటే భయం ఉండదు మనకు, వాక్యం అంటే దేవుడు అంటే భయం ఉంటుంది. సో ఈ నేచర్ అంతా కూడా మనము దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని వాడుకుంటాడు. అప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించినప్పుడు పరిశుద్ధాత్మకు లోబడతాం. ఆ లోబడనుల్లని ప్రజలారా అని స్టెఫెన్ అన్నాడు. కాబట్టి మనము ముష్కరులమై ఉండకుండా పరిశుద్ధాత్మని బాధ పెట్టకుండా పరిశుద్ధాత్మకు లోబడాలంటే తప్పకుండా దేవుని ఆజ్ఞలను శిరసావహించాలి. దేవుని ఆ 10 గుణ లక్షణాలు, ఆ 10 ఆజ్ఞలు పాటించడం ద్వారా మనం డెవలప్ చేసుకోగలుగుతాం. కాబట్టి అట్టి ఆసక్తి, అట్టి జ్ఞానము, అట్టి పట్టుదల మనందరికీ దయచేయడానికి దేవుడు మనకు సహాయం చేయండి.